హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైకాలజీలో కొన్ని రకాల బిట్స్ తెలుసుకుందాం. తాడును చూసి పాము అని భయపడ్డం. ఆప్షన్ 1 భ్రమ, ఆప్షన్ 2 డెజావ్, ఆప్షన్ 3 విభ్రమ, ఆప్షన్ 4 అసాధ్యాన్ని ఊహించడం. తాడును చూసి పాము అని భయపడ్డం. ఆప్షన్ 1 భ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 2 చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, ఆప్షన్ 3 శ్రమించడం న్యూన్యత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 3 శ్రమించడం న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. వైగోట్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపిని పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 1 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్ డిటిపై పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్ 1 అనుకరణ పునర్బలనం, ఆప్షన్ 2 పరిశీలన అనుకరణ, ఆప్షన్ 3 అంతర్గత సామర్థ్యం, ఆప్షన్ 4 పరిశీలన పునర్బలనం. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను ఆప్షన్ 1 అనుకరణ పునర్బలనం నుంచి నేర్చుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్ ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్ 1 సామాన్యీకరణ నియమం, ఆప్షన్ 2 విరమణ నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 విచక్షణ నియమం. ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఆప్షన్ 4 విచక్షణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 83%, ఆప్షన్ 3 90%, ఆప్షన్ 4 64%. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసనం ఆప్షన్ 2 83%. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్ 1 మూర్తిమత్త శోధికలు, ఆప్షన్ 2 రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్రాధ్యయనం, ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 మిత బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 3 తీవ్ర బుద్ధిమాంద్యులు, ఆప్షన్ 4 సంపూర్ణ బుద్ధిమాంద్యులు. విద్య నేర్పగల మానసిక వికలాంగులు ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్ 1 శాస్త్ర, ఆప్షన్ 2 కార్య, ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనం, ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన. క్వశ్చన్, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే ముదింపు. ఆప్షన్ 1 అభ్యసనం యొక్క ముదింపు, ఆప్షన్ 2 అభ్యసనం చేత ముదింపు, ఆప్షన్ 3 అభ్యసనం కొరకు ముదింపు, ఆప్షన్ 4 అభ్యసనం జరిగేటప్పుడు ముదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే ముదింపు ఆప్షన్ 3 అభ్యసన కొరకు ముదింపు. నెక్స్ట్ క్వశ్చన్, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తరువాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలో వికాస సూత్రం. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఆప్షన్ 2 వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ఆప్షన్ 4 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి ఆ తరువాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలో
వికాస సూత్రం. ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 2 ఈఎల్ థార్నడైక్, ఆప్షన్ 3 డబ్ల్యూబి వాట్సన్, ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.